హాయ్ అండి, శోభాస్ వంటలకు స్వాగతము. ముందుగా మీకందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు నేను 5 ప్రసాదాలు చేస్తున్నాను వినాయకునికి. ముందుగా మోదకాలు చేస్తున్నాను. బియ్యం పిండిని 1 కప్పు నీళ్ళు 1 కప్పు బియ్యం పిండి వేసి కలిపి ఇలాగా స్మూత్గా కలిపి పెట్టుకోండి బియ్యం పిండిని. ఇందులో మనం శనగపప్పు పూర్ణము ఒబ్బట్లకు చేసుకుంటాము కదా, భక్ష్యాలకు ఆ పూర్ణం పెడుతున్నాను. ఇందులో నువ్వుల పిండి, ఇది రవ్వతో కలిపినవి, కొబ్బరితోటి చాలా రకాలు పెడతారు. ఇలా నేను చేత్తో చేశాను. మౌల్డ్తో కూడా చేయొచ్చు. చేత్తో చేసి అలా అలా రౌండ్గా అన్నామనుకోండి, షేప్ బాగా వస్తుంది. చూడండి, వీటిని మళ్ళీ మనము పోర్కుతో నీట్గా అలా అనొచ్చు. ఇలా మౌల్డ్తో కూడా ఒకటి చూపిస్తున్నాను. అలా ఆయిల్, నెయ్యి కానీ ఆయిల్ పట్టించి అలాగా పిండి పెట్టుకొని అంత సైడ్లో ఏదైనా ఎక్స్ట్రా ఉంటే తీసేసుకొని మొత్తము పెట్టుకోండి. అలా వినాయకునికి ఇష్టమైన ప్రసాదం ఇది. ఇలాగ పిండి మనం పూర్ణం అందులోనే పెట్టచ్చు, లేదా కింది నుంచి హోల్ ఉంటుంది, కింది నుంచి కూడా పెట్టచ్చు. నేను అట్లే పెట్టాను. కొంచెం ప్రెస్ చేసి అలాగా ఎక్స్ట్రా ఉంటే తీసేయచ్చు. గట్టిగా ప్రెస్ చేయాలా. చూడండి, మౌల్లో కొంచెం ఎక్స్ట్రా ఉంటే తీసేయచ్చు. అది చూడండి, కింద హోల్ ఉందిగా, అక్కడ నుంచి కూడా పెట్టచ్చు. ఇప్పుడు మౌళ్ళు తీసి ఎక్స్ట్రా పిండి తీసేసి చూడండి, చాలా చిన్నగా బుజ్జిగా వెల్లుల్లిలాగా వస్తుంది. చేత అయితే కొంచెం లావు వస్తుంది, అంతే తేడా. మన చేత కూడా చేసుకోవచ్చు. చూడండి, నేను అలా చేత చేసి అలా పోర్కుతో పెడుతున్నాను. కొంచెం ఘాట్లు చూడండి. ఇది కూడా ఏదంటే కొంచెం లావు ఉంటుంది మనకు చేత కదా. చూడండి, ఇది కూడా అలానే వచ్చింది. నీట్గా ఒక 5-6 చేసి పెట్టుకోండి. నెక్స్ట్ పాల తాలికలు. ఇవి కూడా వినాయకునికి చాలా ఇష్టము. కొంచెం 2 వేలకు వచ్చినంత తీసుకొని అలా సాదుకోండి. అలా చిన్న చిన్నగా చేసి పెట్టుకోండి. అవి బాగా ఉడికిపోతాయి తొందరగా. పచ్చిపిండి అలాంటిది ఉండదు. అలాగే చుడువ అని ఇవి కూడా రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని అవన్నీ అలాగా రెడీ పెట్టుకోండి. సన్నగా పొడవుగా సాదుకొని ఇవి చిన్న ఉండాలండి. ఇవి బాల్స్ లాగా చేసుకోండి. చూడండి, సన్నగా అలా అంత చిన్న ఎంత అండి, 2 వేలకు వచ్చినంత సన్నవి చేసుకుంటే బాగుంటాయి. పిండి లేకుండా అలా అన్నిటినీ చేసుకోండి సన్నగా. మీకు ఎన్ని కావాలనో అన్నీ. నేను ఒక 2-3 ఏమేమి చేశాను. నెక్స్ట్ అవన్నీ రెడీ అయినాయండి. పాల తాలికలు అలాగ చేసి పెట్టుకోండి. తొందరగా ఉడికిపోతాయి సన్నగా అయితే. చూడండి, బాల్స్లో అన్నిటినీ అలా చేసి పెట్టుకోండి. అలా అన్నింటినీ చేసి పెట్టుకోండి. చాలా బాగుంటాయి టేస్ట్ తినడానికి. వినాయకునికి చాలా ఇష్టం. ఇది కూడా బియ్యం పిండి కదా. మనము ఇలా బియ్యం పిండితో ఎన్ని రకాలైన చేయొచ్చు. గర్జెలని, ఇలా కుడుములని, ఇలా మోదకాలు, ఇలా పాల తాలికలు, ఇలాగ ఎన్నైనా చేయొచ్చు. నేను ఇలా 2 రకాలు చేశాను. ఒకటి జల్లెడ పెట్టుకొని మనం గిన్నె పెట్టుకొని 2 గ్లాసులు నీళ్ళు వేసుకొని ఇలాంటి జల్లెడ పెట్టుకొని ఆ బాల్స్ వేసుకోండి అందులో, లేదా ఇడ్లీ పాత్రలో కూడా పెట్టుకోవచ్చు. అలాన్ని మోదకాలన్నీ పెట్టుకోండి. మీరు ఇడ్లీ పాత్ర ఉంటే ఇడ్లీ పాత్రలో కూడా పెట్టుకోవచ్చు. స్టీమర్ ఉంటే స్టీమర్లో పెట్టుకోవచ్చు. నేను ఇలాగా గిన్నెలో నీళ్ళు వేసి ఇలాగా రంధ్రాలు ఉండే మనం వడగట్టేది ఉంటుంది కదా, అందులో వేసి ఒక 10 మినిట్స్ అండి మూత పెట్టుకొని ఆవిరి మీద మీడియం మంటలో ఉడికించుకోండి. చాలా బాగా ఉడుకుతాయి. ఇలా కూడా మనకు మీ వీలును బట్టి మీరు ఎలాగైనా మీకు ఉండే
ఇంట్లో ఉండే వాటిని బట్టి ఇలా చేసుకోవచ్చు. ఎట్లయినా ఇడ్లీ పాత్ర కానీ ఇలా అయినా కూడా చేసుకోవచ్చు. ఇలా ఒక మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోండి. నెక్స్ట్ అండి కొబ్బరి పాలు అండి. పాల తాలికలకు కొబ్బరి పాలని తీసాను. మామూలు పాలు అయితే విరిగిపోతాయి కదా. ఒక హాఫ్ కొబ్బరి చిప్పను బాగా మిక్సీ వేసి పాలు తీసానండి. 2 కప్పులు వచ్చాయి. ఇలా కొద్దిగా ఉడికాక మనకు పాలు అయితే విరుగుతాయి కదా, ఎందుకు, ఇవైతే టేస్ట్ స్వామి కూడా చాలా ప్రసాదంగా బాగుంటాయి. అలా పాల తాలికలు వేసి ఉడికించుకోండి. చూడండి 10 మినిట్స్ అయింది, ఇవి ఉడికిపోయాయి. నెక్స్ట్ ఇందులో అదే మనం పాల తాలికలు తీసుకున్నాం కదా, అదే కప్పుతో 3/4 కప్పు బెల్లం తీసుకోండి. అలాగా ఉడికించుకోండి. కొద్దిగా యాలకుల పౌడర్ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 10 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. ఇది ఉడికిపోతాయి పాల తాలికలు. మీరు బియ్యం పిండి కావాలంటే బియ్యం పిండి వేసుకోవచ్చు, ఇందులో బియ్యం వేసుకోవచ్చు, సేమియా కూడా వేసుకోవచ్చు. మనం ఇంకా ఏదన్నా లేదంటే మనం పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. అలా మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు. వీటిని ఒక ప్లేట్లో తీసుకున్నాం. మోదకాలు చూడండి ఎంత బాగా వచ్చాయో. వినాయకునికి ఎంతో ఇష్టమైన మోదకాలు. అలా ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి. చూడండి ఇవి మనము వీటికి తిరుగువాత వేసుకున్నాము. ఇవి కూడా ఉడికిపోయినాయండి. చూడండి ఇలాగా అట్లా వాటర్లో పెట్టుకొని ఇలా జల్లెడ ఉంటే పెట్టుకోవచ్చు మనము, లేదా ఇడ్లీ పాత్రలో కూడా పెట్టుకోవచ్చు. అప్పండి నేను మినపప్పు 2 hours నానబెట్టి మిక్సీ వేసాను. అలా ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకోండి. అలాగా పిండిని బాగా ఒక 5 మినిట్స్ అలా కలిపి కొద్దిసేపు అలా పక్కన పెట్టుకోండి. మనకు పిండి బాగా ఉబ్బుతుంది. కొద్దిగా లైట్గా సోడా వేసుకొని 2 వేళ్ళకి వచ్చినంత ఇంకా బాగా వస్తాయి క్రిస్పీగా. ఇందులోకి కరివేపాకు తరుగు, పచ్చిమిర్చి, కొద్దిగా మిరియాల రస్ అండి, అంతే వేసాను వడలుగా. ఇవి వేసేటప్పుడు అది స్కిప్ అయింది, లెంతీగా అవుతుంది కదా, అలా అనేసి నేను స్కిప్ చేశాను. ఇలా చూడండి వడలు మీకు తెలుసు కదా వేయటము. చిన్నగా వేసాను నేను. చిన్న ప్యాన్లో ఆయిల్ ఎక్కువ ఎందుకు, వేస్ట్ కదా, ఎక్కువ మనం ఇంత ఆయిల్ ఎందుకు, కొంచెం చిన్న ప్యాన్ పెట్టుకొని కొన్ని చిన్నగా వేసాను సింపుల్గా దేవునికి. అలా బాగా 2 వైపులా కాల్చుకోండి, క్రిస్పీగా వస్తాయి ఇవి కూడా. మనకు పిండి ఎంత ఉబ్బితే అంత బాగా వస్తాయి. మనమే నైట్ నానబెట్టాల్సిన అవసరం లేదు. ఒక 2 hours పిండి ఈ మినపప్పు నానితే సరిపోతుంది. చూడండి చాలా క్రిస్పీగా వచ్చినాయి. ఈ పక్కన పెట్టుకున్నాము. ఇలా నేను పులిహోర చేశానండి. మనం పౌడర్ ఉంటుంది కదా, పులిహోర పౌడరు. మనకు మార్నింగ్ అర్జెంటుగా మనకు టైం లేట్ అవుతుంది కదా పూజలకు, చేయాలంటే పౌడర్ చేసి కూడా చేయొచ్చు. నేను ఈసారి ప్యాకెట్ వేసి పులిహోర MTRది చేశాను. ఒక చిన్నది 10 rupees ఉంటుంది కదా, అలాగా అన్నీ రెడీగా పెట్టాను. నెక్స్ట్ ఒక బౌల్లోకి మనం ప్రసాదంగా దేవుని దగ్గర పెట్టడానికి ఇలా అన్నింటినీ సర్దుకున్నాము. ముందుగా వడలను నెక్స్ట్ ఇలా పులిహోర అన్నింటినీ దేవునికి ప్రసాదంగా పెడతాము. చూడండి దీనికి పచ్చిమిర్చి, కొద్ది కరివేపాకు వేసి తిరువాత వేసానండి.
కొంచెం పచ్చి కొబ్బరి అంతే, ఏం లేదు. 1 స్పూన్ ఆయిల్లో నెక్స్ట్ మనం మొదకలు పెట్టుకుందాము. నెక్స్ట్ పాల తాలికలు అంత రెడీ అయ్యాక జీడిపప్పు కిస్మిస్లతో మనము వేసుకొని పోపు వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, జీడిపప్పులు కిస్మిస్లు